పతంజలి అష్టాంగ యోగ మార్గంలో యమ నియమ ప్రాణ ప్రత్యాహార ఇవి చెప్పుకుంటూ వెళ్ళారు కదా. ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్పా కూడా అలాగే ఉన్నది కదా. అయితే ఇంకా మనం ఓనమాల దగ్గరికి పోవాల్సి వస్తుంది. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ఈ 5ంటిని పక్కన పెట్టి ధారణ, ధ్యానము, సమాధి అనే మన మహేష్ యోగి గారు ట్రాన్సెండెంటల్ మెడిటేషన్లో వాళ్ళు ఈ 3టినే పట్టుకున్నారు. సంయమ సిద్ధి, సంయమ యోగం అని ధారణ, ధ్యాన, సమాధుల్ని వారు అప్పుడే 5ంటిని పక్కన పెట్టారు వారు. ఇప్పుడు అదే పద్ధతిలో ధారణ, ధ్యాన, సమాధుల్నే తీసుకున్నారు, బాగానే ఉంది. ఇప్పుడు ఏమైందంటే దాని తర్వాత కొందరు మహేష్ యోగి తర్వాత కొందరు ఏం చేశారంటే ఒక్క ధ్యానాన్నే తోశారు. ధారణను పక్కన పెట్టి 6వ దాన్ని పక్కన పెట్టి కేవలం ధ్యానం మాత్రమే చెప్తున్నారు. ఈ ధారణ వల్ల అటు ధ్యానానికి ముందుకెళ్తాం. ఈ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహారాలు ధారణ వల్లనే వస్తాయి. ఇప్పుడు శరీర శుద్ధి అంటే మీకు యమము నుండి యమము, నియమము, ఆసనం వరకు, ప్రాణాయామం వరకు కూడా దేహశుద్ధి అయింది. ప్రత్యాహారం ఒక్కటే చిత్తశుద్ధి, మనశ్శుద్ధికి సంబంధించింది. ఇప్పుడు ఈ 5 కూడా మనకు ధారణా మార్గంలో సిద్ధిస్తాయి. ఒకవేళ అవకాశం ఉండి పెద్ద యోగా పాఠశాల ఉందనుకోండి, రేపు తెలుస్తుంది మనకు, ఒకరు తయారవుతున్నారు, యోగా విలేజ్ నిర్మాణం చేయడానికి ముందుకు వస్తున్నారు. అలాంటి వాళ్ళు చేసినప్పుడు అందులో విద్యాభ్యాసం చేసే విద్యార్థులు వాళ్ళు యమము, నియమము క్రమం తప్పకుండా, ఆసనాలు, చిన్నపిల్లలకి యమ నియమాలు ఉంటే ఏ నీతి శాస్త్రాలు అక్కర్లేదు, ఏ వేదాంతం అక్కర్లేదు, ధర్మశాస్త్రాలు అక్కర్లేదు. యమంలో ఉండే 10 లక్షణాలు, నియమంలో ఉండే 10 లక్షణాలు కనుక వాళ్ళు జీవితంలో అనుభవంలోకి తెచ్చుకున్నారనుకోండి, మహాయోగి, అంతకంటే గొప్ప యోగి లేడు. ఇక దాని తర్వాత ఆసనము, యోగాసనాలు, ప్రాణాయామం కూడా ఇప్పుడు చాలామంది అడిగేది ఏమిటంటే ఈ పంచభూత ధారణలో, పంచతన్మాత్ర ధారణలో మరి మేము శ్వాసపై ధ్యాస పెట్టాలని అడుగుతున్నారు. అలాగే మేము ప్రాణాయామం చేయొచ్చా అని అడుగుతున్నారు. మనం ఏమంటామంటే ధారణ మార్గంలో ధారణ, ధ్యాన, సమాధులే కదా మనం తీసుకుంది. అష్టాంగ యోగంలో ప్రాణాయామం కూడా అది 4వదే, అది పక్కనే పెట్టాము. ప్రాణాయామము ఎవరికి అవసరము, ఎప్పుడు అవసరం అంటే చిన్న పిల్లల నుండి మొదలుపెట్టే సమయంలో పూరక, రేచక, కుంభకాలు జరగాలి. ఒకటి. ఇప్పుడు 40-50 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒకవైపు అనారోగ్యంతో బాధపడుతూ మరొక వైపు నీకు ఎటు చూసినా నీకు వాతావరణం అంతా కాలుష్యమైన ఈ సమయంలో నువ్వు ప్రాణాయామం చేస్తే దానివల్ల ఇబ్బందులు ఎక్కువ ఎదురవుతాయి తప్ప నీకు సఫలం కాదు. మరొకటి, ప్రాణాయామం మన సాధనకు ప్రతిబంధకం కాదు. అలాగా అనుకూలం అంటే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడ అనుకూలం లేదు కనుక మనకు ప్రాణాయామం తప్పనిసరి కాదు. ఇప్పుడు నిద్రపోయిన వాడు శ్వాస పీలుస్తున్నాడా లేదా? పీలుస్తున్నాడు. మనము మాట్లాడుతున్నాము, ఇప్పుడు శ్వాస జరుగుతుందా లేదా అంటే శ్వాసను పట్టుకొని, అది ఒక ఉపాయం. అంటే శ్వాస ద్వారా మనస్సును స్వాధీనపరచుకోవడానికి ఒక ఉపాయం చెప్పారు పెద్దలు, ఆలోచనలు ఆపడం కోసం చెప్పారు. అది అంతవరకే కానీ శ్వాసనే ప్రధానం కాదు అని మన ధారణా మార్గంలో శ్వాసకు ప్రాధాన్యం ఇవ్వబడలేదు. కాబట్టి ప్రాణాయామం కూడా మనకు ఆవశ్యకత లేదు. మనకు కావలసింది ధారణా మార్గంలో మంచి పట్టు సాధించడమే. ఈ పంచభూత ధారణ, పంచతన్మాత్ర ధారణ రెండిట్లలో బాగా మీరు అభ్యాసం చేస్తే, దీనికి ఎక్కువ టైం కూడా లేదు, దీనికి ఒక 40 రోజులు, దానికి ఒక 40 రోజులు కేటాయిస్తే మీరు తురీయ ధ్యానానికి అర్హులు అవుతారు. రెగ్యులర్గా సాధన సక్రమంగా చేస్తే. ఇంకొకటి కూడా, సాధన ఎలా ఉండాలంటే సహజంగా ఉండాలి. మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. కానీ నేను సాధన చేస్తున్నా అని మన ఇంట్లో ప్రదర్శించడము, మీరు డిస్టర్బ్ చేయొద్దు, నేను ఈ రూమ్లో కూర్చుంటానని, నేను సాధనలో ఉన్నాని, నేను ఈ సాధన చేస్తున్నాని అందరికీ తెలియజేయడం, నేను ఫలానా జానప్రస్థము ధారణా మార్గంలో పంచభూత ధారణ చేస్తున్నాను ఇప్పుడు అని అందరికీ ప్రచారం చేయవలసిన పని లేదు. ఇది సహజంగానే జరగాలి. ఇప్పుడు మన ప్రాణవాయువు శ్వాస ఎలా సహజంగా జరుగుతుందో మన సాధన కూడా
న్యాచురల్గా సహజంగానే జరగాలి. అలా జరిగినప్పుడు మనకు తురియ ధ్యానం వస్తుంది.